ఏలూరు జిల్లాలోని గోపాలపురం అనే చిన్న గ్రామం అది. పల్లెగాలి, మట్టి వాసన, పొలాల పచ్చదనం ఆ ప్రాంతానికి ప్రత్యేక శోభను తెచ్చాయి. ఆ గ్రామంలో నివసించే రామయ్య కుటుంబం మాత్రం తీవ్రమైన పేదరికంలో జీవనం సాగిస్తోంది. రామయ్య వృత్తి విగ్రహాలు చెయ్యడం. దసరా పండుగ వస్తుండటంతో దుర్గాదేవి విగ్రహాలను తయారు చెయ్యాలని అనుకుంటాడు. వాళ్ల ఇల్లు మట్టి గోడలతో, గడ్డితో కప్పబడిన పైకప్పుతో ఉన్న చిన్న గుడిసె. ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా ఆ గుడిసెలో మాత్రం అపారమైన ప్రేమ, ఆనందం నిండియున్నాయి. లక్ష్మీ, ఈ సంవత్సరం నవరాత్రులు దగ్గర్లో ఉన్నాయి. కాని విగ్రహాలకు రంగులు కొనడానికి కూడా మన దగ్గర డబ్బుల్లేవు. ఎలాగో అర్థం కావట్లేదు. అవునండి, కాని మీరు ఏమీ భయపడకండి. మనల్ని నడిపించే భగవంతుడున్నాడు. ఆయన దయతో తప్పకుండా ఏదో ఒక మార్గం దొరుకుతుంది. నాన్నా, నేను కూడా మీకు సహాయం చేస్తాను. ఈసారి విగ్రహాలను బంగారు రంగులతో అద్భుతంగా రంగేద్దాం. నేను కూడా సాయం చేస్తానన్నా. దుర్గాదేవి అమ్మగారి విగ్రహం చూస్తే అందరూ తప్పకుండా కొంటారు. అలా ఆ కుటుంబం ఎప్పుడూ కలిసిమెలిసి విగ్రహాలు తయారు చేస్తూ వాటిలో తమ ప్రాణం పోసినట్లు శ్రద్ధగా పనిచేసేవారు. అయితే మార్కెట్లో పెద్ద వ్యాపారులు బంగారు పూతలతో, పెద్ద విగ్రహాలతో వ్యాపారం చేసేవారు. వారి విగ్రహాల ముందు రామయ్య చేసిన చిన్న, సాదాసీదా విగ్రహాలు అంతగా అమ్ముడయ్యేవి కావు. అందుకే రామయ్యకు సరైన ఆదాయం ఉండేది కాదు. ఒక సాయంత్రం రామయ్య తన విగ్రహాలను వీధిలో ఉంచి అమ్ముతుండగా ఒక వృద్ధురాలు అతని దగ్గరకు వచ్చింది. ఆమె కళ్లలో ఏదో మాయాశక్తి మెరుస్తున్నట్లుగా ఉంది. ముఖంలో అపారమైన కరుణ కనిపిస్తోంది. ఆమె చేతిలో ఒక మాయాదండం ఉంది. రామయ్య ఆ వృద్ధురాలిని ఎంతో ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఇంతలో ఆమె, రామయ్యా, నీ విగ్రహాలు చాలా అందంగా ఉన్నాయి. వాటిలో నీ భక్తి, ప్రేమ కనిపిస్తున్నాయి. కాని నీకు కావలసిందల్లా కాస్త అదృష్టం మాత్రమే. అమ్మా, మీరు ఎవరు? నా పేరు మీకు ఎలా తెలుసు? నేను మీ మంచి కోరి వచ్చాను. ఈ ఊరికి అప్పుడప్పుడు వస్తుంటాను. నీకొక విషయం చెప్తాను. నేను చెప్పినట్టు చేస్తే నీకు మంచి జరుగుతుంది. ఈ రాత్రి నువ్వు చేసిన విగ్రహాలను నీ ఇంట్లో ఉంచి దీపం వెలిగించి జై దుర్గామాత అని 3 సార్లు జపించు. ఆ విగ్రహాలు జీవం పొందుతాయి. ఇది ఎలా సాధ్యం? విగ్రహాలు నిజంగా జీవం పొందుకుంటాయా? నిజమైన భక్తితో చేసిన పనికి దేవి దయ తప్పక ఉంటుంది. మీరు నమ్మకంతో ప్రయత్నించండి. ఆ రాత్రి రామయ్య, లక్ష్మి, చిన్న, అనిత అందరూ కలిసి గుడిసెలో ఒక దీపం వెలిగించారు. ఆ గుడిసెలో చిన్న చిన్న విగ్రహాలు వరుసగా అందంగా అమర్చబడి ఉన్నాయి. జై దుర్గామాత! జై దుర్గామాత! జై దుర్గామాత! 3వసారి జపం ముగియగానే ఒక్కసారిగా ఆ గుడిస ఒక దివ్యమైన వెలుగుతో నిండిపోయింది. ప్రతి విగ్రహం కళ్లలో చిన్న చిన్న జ్యోతులు మెరిశాయి. ఒక మృదువైన, దివ్యమైన స్వరం వినిపించింది. రామయ్య, నీ భక్తికి నేను సంతోషించాను. భక్తితో చేసిన ప్రతీదీ ఫలిస్తుంది. మీ విగ్రహాలను చూసిన ప్రతి ఒక్కరూ ఆకర్షితులై కొనుగోలు చేస్తారు. దసరా వరకు మీరు కష్టపడి పనిచేయండి. ఇక మీదట మీ జీవితం సంతోషంగా సాగిపోతుంది. అమ్మా, చూడు, విగ్రహాలు మెరుస్తున్నాయి. నాన్నా, ఇది నిజంగానే అద్భుతం. ఆ దేవిమాతే మన ఇంటికొచ్చింది. దుర్గమాత, మీ దయ మాపై ఎప్పటికీ ఉండాలి. మరుసటి రోజు రామయ్య తన విగ్రహాలను మళ్లీ మార్కెట్లో పెట్టాడు. ఇంతకు ముందు ఎవరూ పట్టించుకోని ఆ విగ్రహాల దగ్గర ఈసారి జనాలు క్యూలు కట్టారు. వారి కళ్లల్లో విగ్రహాల పట్ల అపారమైన ఆకర్షణ కనిపించింది. అబ్బా, ఈ విగ్రహం ఎంత అందంగా ఉందో! దీనిలో ఏదో ప్రత్యేకమైన శక్తి ఉన్నట్టుగా కనిపిస్తోంది. ధర ఎంతో చెప్పండి, నేను వెంటనే కొంటాను. నా ఇంట్లో నవరాత్రులకు ఈ దుర్గామాత విగ్రహం తప్పకుండా ఉండాల్సిందే. ఈరోజు ఈ విగ్రహం కొనడం నా అదృష్టం. ఆ రోజు రామయ్య అన్ని విగ్రహాలు అమ్మేసి ఎన్నడూ లేని విధంగా ఎక్కువ డబ్బులు సంపాదించాడు. లక్ష్మీ, ఆ దేవిమాత దయతో ఇంత డబ్బు వచ్చేసింది. పిల్లలకి పండగకు మంచి బట్టలు కొనుక్కోవచ్చు.
ఇదంతా దుర్గాదేవి మాత కృపేనండి. ఇక నుండి మనం సంపాదించే ప్రతి పైసాలో కొంత ఆలయ సేవకు ఉపయోగిద్దాం. గ్రామంలో సత్యనారాయణ అనే ఒక పెద్ద వ్యాపారి ఉండేవాడు. అతడే ఎప్పుడూ పెద్ద విగ్రహాలు అమ్మి లాభాలు సంపాదించేవాడు. రామయ్య విగ్రహాలు అమ్ముడవుతున్నాయని తెలిసి అతనికి ఎంతో అసూయ కలిగింది. ఈ రామయ్య ఎప్పుడూ లేనిది ఇంతలా విగ్రహాలు అమ్ముతున్నాడంటే ఏదో తంత్రం వేశాడేమో. నా వ్యాపారం దెబ్బతింటూ ఉంటే చూస్తూ ఊరుకోను. నేను వాడిని ఎలా అయినా అడ్డుకుంటాను. ఆ మరుసటి రోజు సత్యనారాయణ రామయ్య విగ్రహాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించాడు. కాని ఆశ్చర్యం! ఆ విగ్రహాలు ఒక్కసారిగా బంగారు కాంతులతో వెలుగుతూ మెరుపులాంటి శక్తితో అతనిని వెనక్కి తోసేశాయి. ఆ వెలుగుకు సత్యనారాయణుడు భయపడి పారిపోయాడు. అయ్యో, ఇదేమిటి? ఇదేదో దైవశక్తిలా ఉంది. నేను ఇక మీదట రామయ్యకు ఎప్పుడూ హాని చెయ్యను. ఆ గ్రామం చుట్టుపక్కల గ్రామాల వాళ్లు రామయ్య దగ్గరే విగ్రహాలు కొంటారు. కుటుంబమంతా కష్టపడి ఎన్నో విగ్రహాలు చేస్తారు. ఆ సంవత్సరం వారికి వచ్చినంత ఆదాయం వారు జీవితంలో ఎప్పుడూ సంపాదించలేదు. దుర్గామాత ఆశీర్వాదంతో ఆ కుటుంబం సంబరాలు చేసుకుంది. దసరా రోజున గ్రామమంతా దీపాలతో అలంకరణలతో మెరిసిపోయింది. పూజారి వేణుగోపాల శర్మ ఆలయంలో మహోత్సవం నిర్వహించారు. గ్రామస్థులారా, ఈ ఏడాది అన్నదానం రామయ్య కుటుంబమిచ్చిన విరాళంతో జరుగుతోంది. వారి భక్తి మనందరికీ ఆదర్శం. ఆ విధంగా దేవి నవరాత్రులు అందరికీ ఆశీర్వాదాలు పంచుతూ ముగిశాయి. రామయ్య, లక్ష్మి భక్తి శ్రద్ధలతో సంతోషంగా జీవనం కొనసాగించారు.